కొంచెము జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. ఇది చివరి గడియ దేవుని బిడ్డలారా. దానికి ఉన్న సమస్త సూచనలు దేవుడు మనకు చూపిస్తున్నాడు. పరిశుద్ధ బైబిల్లో వ్రాయబడినది అంతయు జరుగుతూ ఉన్నా. ఎంత మాత్రం వాక్యం వినినా మనుషుడు మారలేని పరిస్థితిలో ఉన్నా. వాక్యం చెప్పుట వలన వాక్యం వినడం తప్ప వాక్యం విని ఆ వాక్యానుసారంగా జీవితంలో మార్పు కనపడడం లేదు, జరగడం లేదు. ఇంతకు ముందు మనుషుడు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు. ఎంత కరోనా వచ్చినా, ఎంతమంది చనిపోయినా, దేవుని ఉగ్రత ప్రపంచం మీదకి దిగి వచ్చినా మనుషుడు మారలేని వారు ఉన్నారు. ఈ దానియేలు గ్రంథములో చివరి అధ్యాయములో 9-10 వచనములు ఇలాగే ఒక వాక్యం ఉంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. ఈ సంగతులు చివరి కాలం వరకు, అంత్యకాలం వరకు వినండి. అంత్యకాలంలోనికి దేవుడు ఒక మెసేజ్, ఒక వాక్యం అనే దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. చదవండి. అనేకులు అంత్య దినమున అనేకులు తన తాను శుద్ధిపరచుకొని రెండవ రాకడ కొరకు ఎదురు చూసిన వారు. కొందరు ఇక్కడ రెండు కార్యం ఉంది. అనేకులు తన తాను శుద్ధిపరచుకొని పవిత్రుడుగా జీవిస్తుంది. దుష్టులు దుష్ట కార్యం చేసుకొని వెళ్తుంది. అనేకులు తమ తాను వాక్యమును విని పవిత్రపరచుకొని దేవుని బిడ్డలుగా జీవించాలని ఆశపడుతుంది. కానీ అనేకులు దుష్టులు దుష్టత్వం చేసుకొని వెళ్తే ఉన్నాడని దానియేలు గ్రంథములో చివరి వచనం. ఏ విధమైన మార్పు రాకుండా. కాబట్టి దేవుని బిడ్డలారా, చివరి గడిలో ఉన్న అనేక సూచనలు, యుద్ధాలు, అనారోగ్యములు, వ్యాధులు, మరణము, ఇదంతా మన చుట్టూ జరిగినప్పుడు తెలుసుకోవాలి, యుగాంతం దగ్గరే ఆయనావు యేసయ్య దేవుని రాకడ. మనము రక్షింపబడిన గుంపులో ఉండడానికి ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి. ఈ దినము కొద్ది సమయం ధ్యానాంశం కొరకు నేను సిద్ధపరచిన వేద భాగము యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనములో ఎర్తన్ వెసల్స్ మట్టి పాత్రము అన్న వాక్యం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. ఎర్తన్ వెసల్స్. యెహోవా నీవే నాకు తండ్రివి, మేము జిగటమన్ను. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. అందరూ వెలుగుగా ఉన్నారా? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనములో సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ ప్రవర్తన ద్వారా చెప్పిన మాట, మేము అందరము జిగటమన్ను. యెహోవా నీవే మాకు తండ్రివి, నీవే మా కుమ్మరి. జనులు ఎవరు సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట, దేవుని యొక్క ప్రణాళిక ఏంటిది? దేవుడు మనకు తండ్రిగా, దేవుడు మనకు కుమ్మరిగా ఉన్నాడు. మనము ఆయన చేతిలో జిగటమన్ను. ప్రైజ్ ది లార్డ్. నేను జిగటమన్ను. ప్రతి ఒక్కరూ ఈ వాక్యములో నేను ఒక జిగటమన్ను, నేను ఒక మట్టి, నేను ఒక మట్టి పాత్ర అని మనము తెలుసుకోవాలి.
హల్లెలూయా చెప్పండి. మట్టి పాత్రం, ఎర్తన్ వెసల్, కుమ్మరి అయిన దేవుని చేతిలో మనమందరము మట్టి పాత్రము, కుమ్మరి చేతిలో మట్టి పాత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మమ్మను పాత్రముగా చేస్తున్నాడు. మనము జస్ట్ జిగటమను. హల్లెలూయా. ఈ వాక్యములో మనము ఏ విధంగా ఉండాలి, ఎంగనే ఏ విధంగా ఒక మట్టిగా మార్చాలి, ఎప్పుడు మార్చాలి, ఏ రూపములో మనం ఉండాలి, ఇదంతయో దేవుడు ఏర్పాటు చేసినది. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక మట్టి పాత్ర చూపిస్తున్నారు. ఆ పాత్రం ఆ విధంగా ఆ కుండ ఉండాలని దానిని నిర్మించిన కుమ్మరి ఇష్టం. ఈ ప్రపంచంలో మనం ఇప్పుడు ఈ విధంగా ఉండడం కూడా అది దేవుని యొక్క చిత్తం. ఏ రూపములో, ఏ విధంగా, ఎలాగే, ఎప్పుడు, ఎట్లా మనం ఉండాలన్నది సర్వశక్తి కలిగిన కుమ్మరి అయిన దేవుడు నిర్ణయించినది. ఈ ఉదయకాలం మీతో 3 అంశాలు ఈ విషయంలో తెలియచేయాలని నేను కోరుచున్నాము. మొట్టమొదటిగా జెరెమియా గ్రంథం 18వ అధ్యాయములో 4వ వచనము. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం, the vessel that's not yield to the hands of God. కుమ్మరి జిగటమట్టితో చేయించిన కుండ వారి చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తన చేతిలో జిగటమన్నుతో పని చేస్తున్నాడు. కుమ్మరి ఒక పాత్రమనే తయారు చేయడానికి తన చేతితో అది పని చేసినప్పుడు ఆ మట్టి, ఆ జిగటమన్ను కుమ్మరి చేతిలో అనుకూలంగా మారలేదు. Praise the Lord. In the vessel that did not yield according to the God's hand, దేవుని హస్తములో, దేవుని చిత్త ప్రకారము అది సిద్ధంగా దానిని అది ఉంచలేకపోయినా, దేవుని చిత్తములో అంటే ఆ కుమ్మరి అయిన దేవుని చేతిలో కుమ్మరికి ఇష్టం వచ్చినట్లుగా దానిని రూపం చేయడానికి, మార్చడానికి ప్రయత్నం చేస్తే ఈ మట్టి జిగటమన్ను దానికి అనుకూలంగా ఉండలేకపోయినా. హల్లెలూయా. అందుకే ఈ వేద భాగములో కుమ్మరి చేతిలో ఆ మట్టి పాత్రము విడిపోగా అనుకూలంగా మారలేకపోయినా, ఇష్టానుసారంగా మారలేకపోయినా, అనుకూలంగా ఉండలేకపోవుట వలన అది మరి ఒక పాత్రంగా కుమ్మరి మార్చడం అని. మమ్మను తల్లి గర్భములో మనము పుట్టక మున్పు మమ్మను ఎరిగిన దేవుడు మన గురించి ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచనలోనికి రావడానికి సర్వశక్తి కలిగిన దేవుడు మన మీద పని చేసినప్పుడు, కార్యం జరిపినప్పుడు మనము దేవునికి అనుకూలంగా మనము ఉండాలి. హల్లెలూయా. ఒక ఇంటిలో తల్లిదండ్రులు తన పిల్లల్ని పెంచి వారి చిన్న వయసు నుండి వారిని పెంచినప్పుడు తల్లిదండ్రులు మనసులో ఆ పిల్లల గురించి చాలా కోరికలు ఉన్నాయి. చిన్న వయసులో వారికి కీ 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 అనే సౌండ్ ఉన్న చిన్న చూసుకొని ఇచ్చి వారు ఒక్కొక్క అడుగు పెట్టినప్పుడు దానిలో నుండి స్వరము బయటకు వచ్చినది చూసి సంతోషించిన తల్లిదండ్రులు, వారికి ఒకవేళ ఆడపిల్లలైతే వారికి మంచి హెయిర్ బాండ్ ఇచ్చి దానిలో కొమ్ము పెట్టి మంచి డెకరేషన్ చేసి వారు అది పెట్టుకొని నడిచినది చూసి సంతోషించినప్పుడు తల్లిదండ్రులు మనసు నుండి ఈ అమ్మాయి ఒక పెద్ద స్థాయిలో వచ్చి మమ్మను పోషించాలని, అబ్బాయిలకి అవసరమైనది అందరూ కొన్ని ఇచ్చినప్పుడు, చిన్నప్పుడు వారికి గన్ను కావాలన్నప్పుడు గన్ను కొన్ని ఇస్తుంది. ఎవరిని షూట్ చేసి చంపేయడానికి కాదు, వారి కోరిక అట్లా ఉన్నది. వారికి గిటారు కావాలని చెప్పినప్పుడు చిన్నది కొన్ని ఇస్తుంది. అడిగినదందరూ కొన్ని ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు మనసులో ఒక సంతోషం ఉంది, మేము కోరిన ప్రకారం వారు మాకు అనుకూలంగా మారుతుందని. అవునా కాదా దేవుని బిడ్డలారా? యవనస్తులు పెద్దవారికి ఇప్పుడు అర్థం కాదు. మీరు తల్లిదండ్రులుగా మారినప్పుడు మీ పిల్లలను
నా పిల్లలు ఇప్పుడు నాకు అనుకూలంగా మారడం లేదు. ప్రతి ఒక్క సమయంలో తల్లిదండ్రులు మన గురించి ఆలోచన చేసినప్పుడు మనము వారి చేతికి అనుకూలంగా మారకుండా మూర్ఖత్వంలో ఇష్టానుసారంగా బెదిరించి లేకపోతే కోపపడి మనము దూరం అయిపోయినప్పుడు మమ్మల్ని సృష్టించిన కుమ్మరి అయిన తండ్రి ఆ దేవుని హృదయము వేదన పడుతుంది. దేవునికి స్తోత్రం. Hallelujah. In the vessel that's not healed according to the hands of God, దేవుని హస్తములో మనము అనుకూలంగా ఉన్న జిగట్టమన్నుగా మారాలి. దేవా, మీ చిత్త ప్రకారం నన్ను మీరు మోల్డ్ చేయండి, మీ ఇష్టానుసారంగా నన్ను నిర్మించండి, మీకు అనుకూలమైన పాత్రంగా నన్ను మార్చండి. ఆమేన్. ఒకవేళ కుమ్మరి ఈ తండ్రి కుమ్మరి అని చెప్పినప్పుడు తండ్రి అయిన దేవుడని మన మనసులోనికి రావాలి. కుమ్మరి జిగట్టమన్నైన మమ్మును తీసి అది కొంచెం తీసి అది నేను అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఆ కుమ్మరి అయిన దేవుడు మన సృష్టికి ముందు తల్లి గర్భములో పుట్టక మున్పు మమ్మను రూపం చేసి ఆ ఒక మట్టి తీసి దానికి ఒక రూపకల్పన ఇచ్చి దానినే అనేక రాజులు, మంత్రులు, మినిస్టర్స్ వారి టేబుల్ మీద ఉన్న ఒక మంచి ఫ్లవర్ వైస్గా ఉన్నతమైన స్థలములోనికి మార్చడానికి మన మీద కుమ్మరి పని మొదలు పెట్టడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. కానీ మనము ఆ కుమ్మరి చేతికి అనుకూలంగా మారకుండా మనం ఇష్టానుసారంగా మాట్లాడి, ఇష్టానుసారంగా జీవించి, ఇష్టానుసారంగా ఆలోచించి మనము ముందుకు అడుగు పెట్టినప్పుడు కుమ్మరికి ఆ స్టేజ్లోనికి మమ్మల్ని తీసుకురావడం సాధ్యం కాగా, వాక్యములో మన సర్వశక్తి కలిగిన దేవుడు మనకు ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. హల్లెలూయా. ఆ మట్టి జిగట్టమన్ను కుమ్మరి చేతిలో విడిపోగా ఆ జిగట్టమన్నినే మరి యొక్క పాత్రంగా, హల్లెలూయా, మరి యొక్క పాత్రంగా ఏ విధంగా రాజగృహములో, రాజభవనములో, మినిస్టర్స్ ఇంటిలో ఉన్నతమైన స్థలములోనికి రావడానికి మనము అనుకూలంగా మారలేకడం వలన ఇప్పుడు దేవుడు దానినే ఒక చిన్న పాత్రంగా చేసి ఒక పేదవారి ఇంటిలో కూర చేయడానికి ఒక కుండగా మార్చినాము, ఏదో ఒకటిగా చేసినాము. కానీ దేవుని ఆలోచన ప్రకారమైన ఉన్నతమైన స్థలములోనికి రావడానికి మనము కుమ్మరి చేతిలో అనుకూలంగా మారలేకపోవడం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం వినిన మనము ఇప్పుడు దేవా మీ చేతిలో అనుకూలమైన జిగట్టమన్నుగా నన్ను మార్చండి. ఒక నిమిషం హృదయంలో నిర్ణయం చేసుకొని కుడి చేయి లేపి దేవునికి ఒప్పుకోవడం ఎంత ధన్యత. కుడి చేయి లేపి ఒప్పుకోవడం ఎంత మంచిది. దేవా మీకు అనుకూలంగా ఉన్న ఒక పాత్రంగా నన్ను మార్చండి, ఉన్నతమైన స్థానములోనికి నన్ను మార్చండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం అనేక సారిలో మనము ఎవరు, ఈ మట్టి ఎవరు అన్నది మనము మర్చిపోతే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మనము ఎవరు? జిగట్టమన్ను, కుమ్మరి చేతిలో ఉన్న జిగట్టమన్ను. ఆమేన్. మర్చిపోతున్నారా? హూ దట్ ఐ యామ్, నేనెవరు? ఇక్కడ చెప్పిన వాక్య ప్రకారం జిగట్టమన్ను 103వ కీర్తన 14వ వాక్యములో నేను మట్టికి సమానంగా ఉన్నాము. తెలిసే ఉన్నవి మట్టివారమని. ఆమె మనం ఎవరు? ఉట్టి మట్టివారము. ఇంకా 90 కీర్తనములో చదివితే మనము గడ్డికి సమానంగా ఉన్నాము. ఆమె దేనికి సమానము? గడ్డికి సమానం. పువ్వులకు సమానంగా ఉంది. ఒక్క రోజులో ఉండి మళ్ళీ నష్టమైపోయిన పువ్వులకు సమానంగా ఉన్నాడని దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ జీవితంలో కూడా మనకు విలువ ఉన్నది. వినండి, మనకు విలువ ఎప్పుడంటే కుమ్మరి అయిన దేవుని చేతికి అనుకూలంగా మారినప్పుడు. ఆమేన్. సిజో ఇప్పుడు సాక్ష్యం చెప్పాను.
పోయిన ఒక్క సంవత్సరంలో దేవుడు అద్భుతకరంగా నడిపించిన అనేక శ్రమలు జరిగినప్పుడు సాక్షి చెప్పినప్పుడే నాకు గుర్తొచ్చింది. అనేక సంవత్సరముకు వెనక నేను వారి చర్చిలో అయ్యగారిగా సిఎస్ఐలో సేవ చేసినప్పుడు సిజో నేను అనుకున్నారు లోకేష్ కంతా ఉన్నది, లోకేష్ లాగే ఉండి వారి ముగ్గురు మగపిల్లలు, వారు చాలా యాక్టివ్గా చర్చికి వచ్చినవాడు, చాలా చిన్నవాడు. అయితే కూడా ప్రతి వారం చర్చికి వస్తుంది, సండే స్కూల్కి క్రమంగా రావడం. వారు డాడీ చర్చిలో సంఘ పెద్దలు కాబట్టి అన్ని కార్యక్రమాలు వారి ఇంటిలో ఉపవాస ప్రార్థన పెట్టడం. ఆ ఒక్క ప్రేమను బట్టి అనేక సంవత్సరం తర్వాత మేము ఇక్కడ ఉన్నప్పుడు మాతో పాటు రావాలని ఆశపడి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆ సాక్ష్యము ఆ సమయంలో సిఎస్ఐ సంఘంలో ఎవరు కూడా ఇంటిలో ఈ విధమైన ఉపవాసం పెట్టడం లేదు. వారికి కావాలంటే చర్చిలో వచ్చి ప్రార్థన చేసి పోవడం తప్ప ఇంటిలో 3 దిన ఉపవాసం. ఇప్పుడు నడిపించినది నేను ఆ కాలంలో కూడా ఉన్నది, పరిచర్య అలాగే ఉంది. హల్లెలూయా. 3 దినము వారి ఇంటిలో కఠిన ఉపవాసం సిఎస్ఐ అయ్యగారిగా ఉన్నప్పుడు జరిపినాము. దాని వలన దేవుడు గొప్ప విడుదల దయచేసినాము. అది ఇప్పుడు కూడా మన సాక్ష్యం చెప్తే వింటే ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనము ఏమి లేని వారం, ఏ విలువ లేని వారము, ఏ యోగ్యత లేని వారము, జిగట మన్ను మట్టి గడ్డికి సమానమైన ఒక శ్వాసములాగే ఉంటుందని బైబిల్లో వాక్యం ఉంది. హల్లెలూయా. మనము చేయవలసినది ఒక్కటి మాత్రమే, సర్వశక్తి కలిగిన దేవుని చేతికి అనుకూలంగా ఉండాలి. We have to yield according to the will of God. దేవుని చిత్త ప్రకారం మనము అనుకూలంగా ఉండాలి. గట్టిగా ఉండకుండా మనం అనుకూలంగా మారాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ కాలంలో మనుషుడు అలాగే లేదు. పరిశుద్ధ బైబిల్లో పౌలు చరిత్రం చూడండి, షౌల్ చరిత్రలో చూడండి. షౌలు కూడా దేవుడు పిలిచాడు షౌలుని. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో దేవుడు షౌలునే పిలిచినాము. షౌలునే రాజుగా అభిషేకం చేశారు. కానీ షౌలు కొద్ది కాలం తర్వాత ఒక స్థాయిలోనికి వచ్చిన తర్వాత, ఒక స్టేజిలోనికి అనేక విధమైన గాడిదకి వెనక తిరిగిన షౌలునే రాజుగా మార్చినప్పుడు, వినండి, అందరూ వినండి, గాడిదకి వెనక తిరిగిన షౌలునే ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు మార్చినాడు. హల్లెలూయా చెప్పండి. చాలా దీన స్థితిలో నుండి ఉన్నతమైన స్థానంలోనికి వచ్చినప్పుడు షౌల్ గర్వించి దేవునికి విరోధంగా మారిపోయినాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనములో, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. షౌల్ దేవుని ఆలోచనకి చాలా ఎదురుగా మారిపోయినాడు. ఈ వాక్యంలో మనము చదివిన ఎడల షౌల్ జీవితముల గురించి అక్కడ మాట్లాడుతున్నారు. ఆమేన్. ఒక యుద్ధానికి బయలుదేరినప్పుడు, ఆమేన్, హల్లెలూయా చెప్పండి, మెలుగుగా ఉన్నారా? షౌల్ ఒక్క రోజు ఒక యుద్ధానికి బయలుదేరినప్పుడు దేవుడు షౌలుతో అన్నారు, మీరు యుద్ధం గెలిచి అక్కడ ఉన్న ప్రతి ఒక్క జంతువుని చంపేయాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు షౌలుతో అన్నారు, మీరు యుద్ధానికి బయలుదేరి అక్కడ వెళ్ళినప్పుడు సమస్త దానిని నాశనం చేయాలి. 9వ వచనములో ఉంది, 15వ అధ్యాయం 9వ వచనములో. అక్కడ వెళ్ళి యుద్ధం గెలిచిన తర్వాత షౌలుకి దేవుని మాటకి ఇష్టం లేకపోయినాడు. అన్నిటిని చంపేయలేదు. దానిలో మంచివాడు, ఆరోగ్యం ఉన్నవాడు, సౌందర్యం ఉన్న స్త్రీలు, మంచి జంతువులు, వాటన్నిటిని పట్టుకొని వచ్చినావు, చంపేయలేదు. పేరు దేవుని పేరు. సమూయేలు వచ్చి షౌలుతో అడిగినావు, నీతో చెప్పినది మీరెందుకు పాటించలేదు? ఈ జంతువులందరినీ అన్నిటినీ ఎందుకు పట్టుకొని వచ్చారు? ఆమేన్. హల్లెలూయా చెప్పండి. దేవుడు అన్నిటినీ చంపేయమన్నారు, నీవైతే దానిలో మంచి దానినే పట్టుకొని వచ్చాడు. ఎందుకు ఇలా చేశాడు? షౌలు దేవుని పేరు చెప్పినావు,
ఏంటిది? మీ దేవుడైన యెహోవాకి బలియాగం చేయడానికి నేను మంచి వాటినే పట్టుకొని వచ్చిన. తప్పలేదు కదా? తప్పు ఉందా లేదా చెప్పండి? దేవుని నామానికి కొరకే కదా. హల్లెలూయా. సౌలు చెప్పినది మీ దేవుడైన యెహోవాకి బలియాగం చేయడానికి ఈ మంచి వాటినే పట్టుకొని వచ్చిందన్న. అప్పుడు సమూయేలు చెప్పిన మాట ఇది, యెహోవాను నీవు విసర్జించినావు, మీరు పాపం చేసినావు, చేసిన మాట మీరు అనుసరించలేదు. 22వ వచనములో అనుసరించుట, విధేయత కలిగి ఉండుట అన్ని యాగము కంటే గొప్పదన్నా. 22వ వచనం చదవండి. ఏంటిది? ఆజ్ఞలు కైకొనుటయు అర్పణల కంటే, వినండి, అర్పణల కంటే మాట విన్నుటయో శ్రేష్టము. హల్లెలూయా చెప్పినావా? మనము ఎంత సమర్పించిన వాటి కంటే దేవుని మాట అనుసరించడం గొప్పదే. ఆమేన్. కుమ్మరి చేతిలో అనుకూలమైన పాత్రంగా మనము మారాలి. దేవుని మాట అనుసరించాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సౌలునే దేవుడు రాజ్యస్థానంలో నుండి తీసేసినాడు. రాజ్యస్థానంలో నుండి తీసివేసినాము. తన తరములకి రావలసిన ఆ రాజ్యస్థానం కూడా దేవుడు ఇవ్వలేకపోయినావు. ఆమేన్. తల్లిదండ్రులు చేసిన, సాధారణంగా తండ్రి రాజు అయితే నెక్స్ట్ రాజు ఎవరు? తన కుమారుడు రావాలి. కుమారుడు రాజు అయితే నెక్స్ట్ రాజు ఎవరు రావాలి? తన కుమారుడు రావాలి, తన తరములో నుండి రావాలి. కానీ సౌలు దేవుని మాట అనుసరించలేకపోవడం వలన సౌలునే తీసివేసినాము. సౌలు కుమారుడైన జోనాథనే రాజుగా దేవుడు చేయలేదు, దావీదుని ఏర్పరిచినాడు. ఇదంతా మనసులో పెట్టుకోవాలి. మనము చేసిన చిన్న దానికేనా దేవుని మాటకి విధేయత కలిగి అనుకూలమైన పాత్రంగా మారాలి. దేవా, నన్ను మీరు మోల్డ్ చేయండి, నన్ను మీరు మోల్డ్ చేయండి, నన్ను మీరు మీకు ఇష్టానుసారంగా మార్చండి అని మారాలి. మొట్టమొదటిగా దేవుని చేతిలో అనుకూలంగా మారలేనిన ఒక మట్టి పాత్రం. 2వ వచనములోనికి వెళ్దాము. కొన్ని వాక్యము నేను స్కిప్ అవుతున్నాము సమయమును బట్టి. 2వ వాక్యము జెరెమియా గ్రంథం 19వ అధ్యాయం. జెరెమియా గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. 10వ వచనము. దేవుని కృష్ణ 16వ అధ్యాయం 19వ వచనం జెరెమియా గ్రంథం. అధ్యాయము 10వ వచనమా? 19, 10వ వచనం చదవండి. జెరెమియా 19:10. ఈ మాటలు చెప్పిన తరువాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచుచుండగా నీవు ఆ పూజలను పగలగొట్టి వారితో ఇలాగనవలెను. ఆమేన్. మొట్టమొదటి అంశం ఏంటిది? అందరికి గుర్తు రాలేదు, మర్చిపోయినా. మొదటి అంశం ఏంటిది? కుమ్మరి చేతిలో అనుకూలంగా మారలేనిన మట్టి పాత్ర, అదే జిగట మనం. ఇప్పుడున్న ఆలోచన ఏంటిది? నేను నా తండ్రి అయిన కుమ్మరి చేతిలో అనుకూలంగా ఉన్నారా, లేక నా చిత్తానుసారంగా, నా ఇష్ట ప్రకారము, నా జీవితం నా ఇష్టం అని చెప్పుకొని మనము మన ఇష్టానికి పోతున్నావా? కుమ్మరి చేతిలో అనుకూలంగా మనం మార. రెండవది, దేవుడు ఈ మట్టి పాత్రమనే పగలగొట్టమని చెప్తున్నారు. అది రెండవ అంశం. ద ఎర్తన్ వెసల్ దట్ బ్రోకెన్ బై గాడ్. దేవుని చేత పగలగొట్టిన మట్టి పాత్రం, చెదరిపోయిన మట్టి పాత్రం. దేవుని బిడ్డలారా, ఈ వేద భాగములో మనతో దేవుడు మాట్లాడినది, దేవుడు మమ్మను ఒక పాత్రంగా మార్చి, దేవునికి అనుకూలమైన పాత్రంగా మార్చిన ఎడల కూడా ఆ
ఒకసారి రిమైండ్ చేస్తావా? అదే మరి జీడిపప్పులతో చేయి. ఈ పాత్రమున చూడండి, ఈ పాత్రము కుమ్మరి దానితో పని చేసినప్పుడు అది అనుకూలంగా మారలేదు. అనుకూలంగా మారలేనందు వలన అదినే పగలగొట్టి పడేయలేదు. అది మరి ఒక పాత్రంగా దేవుడు మార్చిన. కానీ రెండవ అంశంలోనికి వచ్చినప్పుడు దేవుడు ఆ పాత్రమనే పగలగొట్టిన, ఆ పగలగొట్టిన దానినే మరి ఒక పాత్రంగా చేయడం సాధ్యం అవుతుందా? అవుతుందా కాదా తెలియదు. ఆమె ఎందుకు కాదు? ఫస్ట్ చూసిన పాత్రమనే అగ్నిలో వేయలేదు, అగ్నిలో పెట్టలేదు. పచ్చ మట్టి ఉంది అని, పచ్చిగానే ఉంది. ఆ పాత్రమనే తయారు చేసిన తర్వాత ఆ పాత్రమనే తీసుకుపోయి అగ్నిలో పెట్టి మంటలో పెడతారు. మంటలో చాలా రోజు పెట్టిన తర్వాత అది రూపం స్వభావం మారుతుంది. అది అంత మారి రెడ్ కలర్ లోనికి వచ్చేస్తుంది. ఇందుకు ఈ పాత్రంగా ఇందుకు ముందు కుమ్మరి పని చేసిన పాత్రము ఆ జిగట్ట మన్ను పచ్చగా ఉన్న కాబట్టి ఒకవేళ దానిని వేరే ఒక షేపులోనికి చేయవచ్చు. కానీ అగ్నిలో కాంజవేసిన తర్వాత పగిలిపోవడం అనుకూలంగా లేకపోతే అదిని మరి ఒక పాత్రంగా చేయడం సాధ్యం కాదు. అగ్ని అంటే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మలో అభిషేకం పొంది, పరిశుద్ధాత్మ కృపావరములు పొంది, పరిశుద్ధాత్మ నడపబడిన వారు పగిలిపోతే అది తీసి పడేయడం తప్ప మరలా దానిని ఒక పాత్రంగా మార్చడం సాధ్యం కాదు. దేవుడే ఆ పాత్రమనే పగలగొట్టినావు. అర్థమైన వారి దేవునికి స్తోత్రం చెల్లించండి. మొట్టమొదటిగా ఈ కుమ్మరి పని చేసినది అది పచ్చ మన్ను. అది ఏ విధంగా అనుకూలం కాలేకపోయినా అది మరి ఒక పాత్రంగా మార్చవచ్చు, ఎందుకంటే అది అగ్నిలోనికి పెట్టలేదు. కానీ రెండవ పాత్రం ఏదంటే దేవుని చిత్త ప్రకారం రాలేనందు వలన దేవుని ఉగ్రతను బట్టి దేవుడు దానిని పగలగొట్టినావు. అది మళ్ళీ దేనికి పనికి రాదు. అర్థమైన వారి దేవునికి మహిమ పరచండి. దేవుడు పగలగొట్టిన పాత్రముగా మారకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. పాటలు పాడి అభిషేకించి స్తోత్రం చెల్లించి కాணிకలు వేసి దేవుని చిత్త ప్రకారం జీవించి దేవునికి అనుకూలంగా కొద్ది కాలం జీవించి మళ్ళీ దేవునిలో నుండి దూరంగా వెళ్ళిపోతే పగలగొట్టిన పాత్రంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇంత వెసల్ దట్ బ్రోకెన్ బై గాడ్, దేవుని చేత పగలగొట్టబడిన పాత్రమని. ఆ పదవచనం మరి ఒక్కసారి గట్టిగా చదవండి. నేను చెప్పినది కాదు, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా జెరెమియా ద్వారా మాట్లాడినది. 19వ అధ్యాయం 10వ వచనం గట్టిగా. చెప్పిన తరువాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచుచుండగా నీవు ఆ కూజాన్ని పగలగొట్టి వారితో ఇలాగే చెప్పాలి. ఏంటిది? సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. బాగు చేయని అసహ్యమైన ఆమేన్. మరలా బాగు చేయడానికి అసహ్యమైన విధంగా కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టినట్లు నీవు ఈ జనులను ఈ పట్టణమును పగలగొట్టబో. పాత్రముల గురించి కాదు, ఈ పాత్రమనే అంటే మరలా ఒక పాత్రంగా మార్చడం సాధ్యం కాక ఈ పాత్రమనే పగలగొట్టినట్లు నేను ఈ జనులని పట్టణమని పాడు చేయబోతున్నాడని. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిలులో మనతో ఈ దేవుడు ఇచ్చిన హెచ్చరిక దేవునికి అనుకూలంగా మారాలి. అనేక బలహీనతలు, అనేక కొదవలు, అనేక బలహీనతలు జీవితంలో ఉన్నప్పుడు కూడా దేవుని చిత్తానికి లోబడి హల్లెలూయా మీకు అనుకూలంగా నన్ను మార్చండి అని ప్రార్థన చేసిన వారంగా ఉండాలి. సౌలు విషయంలోనికి మరలా రండి. సౌలునే దేవుడు పిలిచి రాజుగా చేసిన
కానీ సౌలు దేవుని మాటకి విధేయత లేక, అనుకూలంగా ఉండలేక దూరం అయిపోయినాడు. దేవుడు సౌలుని పగలగొట్టి విరిగిన మట్టి పాత్రలాగే పగిలగొట్టి పడేసిన. మరలా రాజుగా ఒప్పుకోలేదు, తన కుమారుని రాజుగా ఒప్పుకోలేదు. పాప కుమారుడు, ఆయన పేరు, సౌలు కుమారుని పేరు జోనాథాన్, మంచివాడు. అందుకే జ్ఞానకోట కూడా జోనాథాన్ అని బాప్తిస్మల పేరు పెట్టింది, మంచి పేరు. జోనాథాన్ ఒక మంచి యవనస్తుడు, దావీదునే తన హృదయానుసారంగా ప్రేమించిన వ్యక్తి జోనాథాన్. కానీ బలహీనత లేదంటే అది నీ రాజుగా దేవుడు చెయ్యలేదు. కారణం ఏంటిది? జోనాథాన్ తప్పు కాదు, ఆ తరములో తన తండ్రి అయిన సౌలు చేసిన భయంకరమైన అవిధేయతతో వలన తరములనే దేవుడు తీసివేసిన. చరిత్ర మీకు తెలుసా? యుద్ధములో సౌలు జోనాథాన్ ఒకే రోజు చనిపోయినావు దావీదు సైన్యం వలన. తండ్రి అయిన సౌలు, కుమారుడైన జోనాథాన్ ఒకే ఒక రోజు చనిపోయినాడు. పగలగొట్టినావు దేవుడు సౌలు గృహమని. కారణం ఏంటిది? దేవుని చేతికి అనుకూలంగా సౌలు మారలేకపోయినాడు. మొదటి అంశంలో ఉన్న ఆమేన్. బైబిల్లో మనము చదివితే ఈ మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనములో ఒక దురాత్మ, ఆ వాక్యం చదువుతావా? 16, 14. యెహోవా ఆత్మ సౌలునే విడిచిపోయినావు. ఇటు నా వైపు చూడండి. ఎప్పుడు విడిచిపోయినావు? దేవునికి అనుకూలంగా లేన సమయంలో దేవుని ఆత్మ సౌలునే విడిచిపోయినావు. దేవుని ఆత్మ విడిచిపోతే వెంటనే ఒకరు ఎదురు చూసుకొని ఉన్నారు. ఏంటిది? దురాత్మ. దేవుని ఆత్మ సౌలునే విడిచిపెట్టిన వెంటనే ఒక దురాత్మ సౌలు మీదకి వచ్చాడు. ఆ దురాత్మ చేత సౌలు ఈ లోకమనే నుండి విడిచిపోవడం కారణమైన కారణం ఏదంటే దేవునికి అనుకూలమైన పాత్రంగా మారలేకపోవడం. బైబిల్లో అనేక ఎగ్జాంపుల్ ఉంది. షిమ్షోను గురించి ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో వాక్యం అంతా ఇప్పుడు చదవడం సమయం లేదు. 16వ అధ్యాయం 19వ వచనములో తర్వాత 30 వచనములన్నిటిలో షిమ్షోను గురించి మాట్లాడుతున్నారు. షిమ్షోను కూడా దేవుడు ఏర్పాటు చేసిన బిడ్డ, కానీ దేవుని చిత్తానికి విధేయత కలగలేక
దేవునికి అనుకూలమైన పాత్రంగా ఉండలేకపోవడం వలన షింషోను దేవుడు తీసి పడేసిన. కాయేను చరిత్ర ఆదికాండములో కాయేను చరిత్ర చూసినట్లా కాయేను కూడా దేవునికి అనుకూలమైన యాగం అర్పించలేకపోవడం వలన దేవుడు కాయేనే కూడా తరమలనే దేవుడు శాపగ్రస్తమవడం మీద మారినాడు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన 2 కార్యములు ఉంది. ఇటు నా వైపు చూడండి. ఒకటి ఆరాధన, రెండవది అర్పణం. ఆరాధన 2 ఆయనలో ప్రారంభిస్తున్నారు. క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రాముఖ్యమైనది ఆరాధన, అర్పణలు. కాయేను పడిపోవడము అనేక ఎగ్జాంపుల్స్ ఉంది బైబిల్లో. ఈ 2 విషయంలో మనము ముందుకు ఉండడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. లేని ఎడల దేవుడు పగలగొట్టిన అనుభవంలోనికి మనను వెళ్ళిపోతుంది. తరములో నష్టమావినట్లుగానే మారిపోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో ఆరాధన, అర్పణలు, దానిలో విశ్వస్తత ఉండాలి. ఈ మధ్యలో 2-3 కొన్ని వారముల నుండి ఆరాధన దేవుని బిడ్డలో గాయక బృందం ఘనంగా జరుపుతున్నారు. కానీ వారు ఆత్మలో ఆరాధించిన ఒక ఆత్మీయ అనుభవం కూర్చున్న వారిలో కనపడడం లేదు. ఎలాగే కూర్చొని పాడుతున్నారో అదే విధంగానే నిలబడుతున్నారు. 1-2 తప్ప పరిశుద్ధాత్మ అభిషేకం దానిలోనికి రావడం లేదు. ఇక్కడ ఉన్న ఆ ఆత్మీయమైన అభిషేకం ఎదుగుదల వెనక కూర్చున్న సంఘస్థులలో కనపడడం లేదు. అదే ఆర్టిఫిషియల్ గా, ఇమోషనల్ గా తీర్చుకోవలసిన విషయం కాదు. దేవుని వలన అభిషేకం పొందిన వారంగా ప్రతి ఒక్కరు మారాలి. నేను ఇప్పుడు సిజో కూడా ఒక వాక్యం ఆయనకి తెలుగులో అంత అర్థం కాలేదు, కానీ ఒకటి ఆయనకి అర్థం అవునట్టు ఆయననే అన్నారు. ఏంటిది? అభిషేకం, ఒక కవచం. ఆ కవచములో నింపబడితే మాత్రమే మనము దేవునికి అనుకూలంగా మారడం సాధ్యమవుతుంది. ఆ ఒక అనుభవంలోనికి మనం అడుగు పెట్టడం లేదు. ఆత్మలో ఆరాధించడం, గట్టిగా దేవుని మహిమపరచడం, సిగ్గుపడకుండా దేవుని స్తుతించడం. ఇప్పుడు వరకు చాలా వెనక పడిన జ్ఞానకోటి నేను గమనించిన. చిన్న ఊరిలో నుండి చదువు ముగించి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రారంభంలో అందరికీ ఛాయ పెట్టడం అనే పరిచర్య మొదలు పెట్టినాం. ఛాయ అరేంజ్మెంట్స్. ఇప్పుడు కరోనా కాబట్టి ఛాయ అదే తాగడం అదేంతా లేదు. తర్వాత మధ్యలో చర్చ్ తుడవడానికి రావడం మొదలు పెట్టినారు. ఇప్పుడు దేవుడు తన ఆత్మలో నింపబడినట్లు కానీ సిగ్గు లేడకుండా హల్లెలూయా చెప్పడం, చేతులెత్తి ఆరాధించడం, చప్పట్లు కొట్టడం. అదే వయసులో ఉన్న యవనస్తులు వెనకపడినప్పుడు మనము దేవుని కార్యములో చాలా వెనకపడితే బలహీనంగా మారిపోతున్నాం. అప్పుడు దానియేలు గ్రంథములో సెలవిచ్చిన ప్రకారం పరిశుద్ధులుగా మారుతుంది. దుష్టులతో చేసుకొని పోతుంది. దానియేలు, మీరు మీ ప్రతిఫలం కొరకు లేచి రావాలి. ఇది చివరి గడియ కాబట్టి దేవుని బిడ్డలారా చాలా సిద్ధపాటు కలిగి ఉండాలి. బాప్తిసం పొంది, బల్లలో పాల్గొంది, అనుదినం ఆరాధించి, యథావిధంగా అర్పణలలో పాల్గొంది, రాకడనే ఎదురు చూసుకొని ఉండాలి. నేను యవనస్తులతో చాలా మందితో చెప్తున్నారు, బల్ల తీసుకోండి. కొందరు ఎట్లా అంటే, నేను అంత పరిశుద్ధుడు కాదు, నేను మంచివాడుగా మారిన తర్వాత తీసుకుందాం. నేను ఒకటి అన్నా, చనిపో వరకు సాతాను నిన్ను ఒప్పుకోను మీరు మంచివాడుగా మారడానికి. జీవితకాలం మీరు మంచివాడుగా, మీరు అనుకూలంగా మారడము సాధ్యం కాదు, బల్ల తీసుకోవడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే సాతాను అంత గట్టిగా పోరాడుతుంది. కానీ జయించుకొని బాప్తిసం పొంది, బల్లలో పాల్గొంది, రాకడ కొరకు సంపూర్ణంగా ఉండాలి, ప్రయత్నం చేయాలి. దేవుడు చూసినప్పుడు ఆ న్యాయశాస్త్రితో చెప్పిన ప్రకారం మీకు ఒక్కటి కొదువుగా ఉంది, అది మన వైపు వేరు చూసుకొని చెప్పడానికి అవసరం ఇవ్వకూడదు. అన్ని మంచిదే, చిన్నప్పటి నుండే నేను ఇదంతా పాటిస్తున్నాము, కానీ
దేవుడు అదిని ప్రేమించి ఒకే మాట, ఏంటిది మాట? మీకు ఒక్కటి కొదవుగా ఉంది. హల్లెలూయా. అది కూడా పరిగణించుకొని దేవునికి అనుకూలమైన పాత్రుడుగా మారడానికి ప్రైజ్ ది లార్డ్. వ్యక్తిగతంగా కూడా నేను పోయిన వారం చెప్పినాను, ఈ వారము మన పిల్లల కొరకు కన్ఫర్మేషన్ ఉంది, చేయించి ప్రార్థన తర్వాత బల్ల కొరకు సిద్ధపడుతున్నారు అని చెప్పినావు. కానీ వారు ఆ మాటకి విధేయత కలగలేకపోయినా దేవునికి స్తోత్రం. అది త్వరగా దేవుడు వారిని సిద్ధపరచునుగా. దేవుని బిడ్డలారా, ఈ శరీర రక్తం అంటే మన పాడావిన మన బలహీనమైన శరీరముతో రక్తముతో యేసయ్య రక్తం కలపడమే. ఆ బలం మనకు దేవుడు దయచేస్తుంది. దుష్టనిలో నుండి దేవుడు కాపాడుతుంది, చీకటిలో నుండి దేవుడు కాపాడుతుంది. ఎందుకంటే దేవుని శరీర రక్త అంశం మన శరీరంలోనికి ఉన్న కాపాడడం దేవుని బాధ్యత. దేవుడు ప్రొటెక్ట్ చేస్తుంది. అది లేకపోవడం వలన మనకు ఆ కాపతలు నష్టమైపోతుంది. దేవుని బిడ్డలారా, పగిలిపోయిన పాత్రంగా ఉండకుండా దేవునికి అనుకూలమైన పాత్రంగా మారడానికి ప్రయత్నం చేసుకుందాం. ఇంకొక అంశం చిన్నగా చెప్పి నేను ముగించుకుందాము. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనము. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనము 20 వచనాలు చదవండి. దేవునికి స్తోత్రం. అట్లు నడిచాము. మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితో ఉన్న 100 మందియు దండుపాలము పట్టుకొనకు పోయి బూరలను ఊది తమ చేతులలో ఉన్న కుండలను పగలగొట్టిరి. చదవండి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటలను కుడి చేతిలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసి. మూడవ అంశము, కుండలనే పగలగొట్టినప్పుడు మనలో నుండి వెలుగు ప్రకాశించాలి. కుండ పగలగొట్టాలి. పగలగొట్టినప్పుడు దానిలో నుండి వెలుగు ప్రకాశించాలి. ఆమేన్. గిదెయోను నాయకత్వంలో భయంకరమైన ఒక సైన్యముతో యుద్ధానికి బయలుదేరుతున్నారు. ఆమేన్. మనకి ఎదురుగా ఉన్న సైన్యం చాలా పెద్దది. పోరాడి గెలవడానికి ఉన్న శక్తి లేదు. అంత పెద్ద సైన్యం మనకి శత్రువుగా ఉన్నాం. మనము కూడా ఇప్పుడు అదే విధమైన యుద్ధ భూమిలో ఉన్నాం. మనకు విరోధంగా ఉన్న శత్రువు అయిన సాతాను, అతని పోరాటము, ఆయన ఎదిరింపు, అతని ఉన్న మనకు ఎదురుగా ఉన్న ఆయన ఆలోచన చాలా పెద్దదే. ఎదిరించడానికి ఉన్న శక్తి మనకు అసలు లేదు. హల్లెలూయా చెప్పండి. దేవుడు అన్నారు, గిదెయోనుతో 300 మంది సరిపోతుందన్నారు. హల్లెలూయా. శత్రువైన సాతాన్ శత్రువు సైన్యం చాలా పెద్దది, లక్ష మంది సైన్యం. దేవుడు గిదెయోనుతో అన్నారు, 300 మంది సరిపోతుంది. సమర్పణమున్న 300 సరిపోతుంది. ఆమేన్. తిరుగుబాటు ఇష్టమున్న వారికి తిరుగుబాటు చేసుకుందాం. వెనకపడానికి ఇష్టమున్న వారికి వెనకపడుకుందాం. భయమున్న వారికి వెనకకి పోవచ్చు. కానీ సమర్పణమున్న 300 కావాలి. హల్లెలూయా చెప్పండి. చివరిగా ఒక పరీక్ష పెట్టి గిదెయోను 300నే తీసుకున్నారు. ఏంటిది పరీక్ష? ఎంతమందికి తెలుసు గిదెయోను పెట్టిన పరీక్ష? నీళ్ళు దగ్గరికి సైన్యములను తీసుకొని వెళ్ళినాము. చిన్నగా చెప్తాం. నీళ్ళు దగ్గరికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఏమన్నారు? కుక్క నీళ్లు తాగినట్లుగా అందరూ నీళ్లు తాగమన్నారు సైన్యముతో. ఎట్లా నీళ్లు తాగాలి? కుక్క నీళ్లు తాగడం. కుక్క నీళ్ళు ఎట్లా తాగుతుంది? నాలుగుతో తాగుతుంది. చాలా మంది నీళ్లు తాగినారు. కానీ గిదెయోను చెప్పిన మాట జాగ్రత్తగా వినాలి. కుక్క నీళ్లు తాగినట్లుగా తాగాలి. చాలా మంది కుక్క నిలబడినట్లుగా నిలబడి తల నీళ్ళలోనికి పెట్టి నాలుగులతో తాగినారు. 300 మంది చేతిలో నీళ్లు తీసుకొని కుక్క తాగినట్లుగా తాగినారు. దేవుడు అన్నారు, ఆ 300 మంది సరిపోతారు. జ్ఞానం ఉండాలి. ఒక కార్యం చెప్పినప్పుడు జ్ఞానం ఉండాలి. నీవు సైనికుడు, మీరు సైనికుడు. మీరు కుక్క కాలు తల వంచి నీళ్ళలోనికి తల వంచిన ప్రకారం మీరు తల వంచితే శత్రువు నిన్ను చంపేస్తుంది.
మీరు తల ఎత్తుకొని మాట అనుసరించాలి, జ్ఞానముతో మాట అనుసరించాలి. శత్రువు వస్తున్నారా, పోరాడుతున్నారా, యుద్ధానికి బయలుదేరుతున్నారా అని చూసుకొని నిలబడి తాగినట్టుగానే తాగిన 300 మంది వారిని దేవుడు ఏర్పాటు చేసినాడు. దేవుడు ఏర్పాటు చేసిన వారి జ్ఞానముతో అడుగు పెట్టిన వారు, సమర్పణతో కూడిన వారు, దేవుడు ఏర్పాటు చేసిన వారు. ఆ 300 సరిపోతుంది యుద్ధం గెలవడానికి. ప్రైజ్ ది లార్డ్. యుద్ధానికి బయలుదేరినప్పుడు ఎదురు శత్రు సైన్యం చాలా పెద్ద సైన్యం. ఎలా గెలవాలి? ఉన్నది 300 మంది. దేవుడు కార్యం చెప్పిన ఏంటిది? ఒక్క చేతిలో, ఇడం చేతిలో బూరం ఉండాలి, ఊదడానికి రెడీగా ఉండాలి. ఆమేన్. కుడి చేతిలో ఒక దీపటి, ఆ దీపటి వెలిగించి దాని మీద ఒక మట్టి పాత్రం పెట్టాలి. మట్టి పాత్ర మీద కప్పుకొని ఇట్లా దీపటి ఇట్లా ఉండాలి. ఒక్క చేతిలో బూరం ఊదడానికి, ఈ 2 చేతులు ఇట్లా పట్టుకొని మీరు యుద్ధానికి, ఖడ్గం ఇక్కడ ఉంది, అది పెట్టి ఉంది యుద్ధానికి. కానీ వారికి యుద్ధ ఆయుధం ఏదంటే ఆమేన్ బూరము అంటే ఏంటిది? స్తోత్రము, స్తుతి, ఆరాధన. గ్రంథము దినవృత్తాంత గ్రంథం 8వ అధ్యాయములో శత్రు పోరాడడానికి వచ్చినప్పుడు వారు పాడుటకు, స్తుతించుటకు మొదలు పెట్టగా శత్రు కూలిపోయాడు. హల్లెలూయా. బూరమూతడం అంటే స్వరమెత్తి ఎగిలెత్తి గట్టిగా స్తోత్ర స్తుతులతో ఆరాధించాలి. అప్పుడు మీకు విరోధంగా ఉన్న శత్రు కూలిపోతాడు. బూరమూదాలి. రెండవది మట్టి పాత్రం, అది మనమే. మట్టి పాత్ర లోపల దీపటి ఉంది, వెలుగుంది. వెలుగంటే మనము మట్టి పాత్రమే. ఈ మట్టి పాత్రం జిగట్టమైన మట్టి పాత్రములో లోకమునకు వెలుగైన యేసయ్య దేవుడు ఉన్నారు. హల్లెలూయా. ఆ మట్టి పాత్రమనే పగలు కొట్టినప్పుడు యేసయ్య దేవుడు ప్రకాశమై తీరుతుంది. ఆ యేసయ్య మన కొరకు యుద్ధం చేస్తుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మట్టి పాత్రం పగలు కొడితే యేసయ్య మనలో ప్రకాశంగా మారాలి. ఆ ప్రకాశం బయటకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య దేవుడు, ఆయన ప్రకాశము, ఆ వెలుగు మనలో ప్రకాశించినప్పుడు మనకు విరోధంగా ఉన్న ప్రతి శత్రు కూలిపోతుంది. మీ కుటుంబమునకు విరోధంగా ఉన్న శత్రు కూలిపోతుంది. మనము మట్టి పాత్రమైన మనలో నుండి ప్రకాశం బయటకు రావాలి, వెలుగు బయటకు రావాలి. యేసయ్య దేవుడు ప్రకాశం బయటకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము చదివిన వేద భాగములో న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయములో ఆ మట్టి పాత్రమనే వారు పగలగొట్టినారు. ఆమేన్. వారి యుద్ధం గెలిచిన దేవుడు వారి కొరకు యుద్ధం చేసిన. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ జీవితంలో ఇటు పగిలినట్లుగానే ఒక అనుభవం ఉన్నది. అంటే ఏంటిది? దేవుని ఎదుట నేను ఏమి లేదు లేవా, నేను జిగట్టమండే, ఏ యోగ్యత లేదు. ఒక వాక్యం ఉంది, యేసయ్య దేవుడు చెప్పిన ఒక మాట, ఆ రాయి మీద పడు ప్రతి వాడును తుగులుల పోతును, ఆ రాయి ఎవరి మీద పడుతుందో వారినే నలిచివేయును. ఆమేన్. హల్లెలూయా. ఆ రాయి మీద మనము పడి ముక్కగా మారిపోవాలి. నాలో ఏ యోగ్యత లేదు, ఏ గొప్పతనం లేదు, నాలో ఏమి లేదని మనము దేవుని చేతిలోనికి పగిలిన వారమైతే మనలో క్రీస్తు ప్రకాశమై మారుతుంది. ఒక పగిలిన అనుభవం. సంకీర్తనకారుడు ఏమన్నారు? విరిగి నలిగిన హృదయమనే నేను నిరసన చేయను. విరిగి నలిగిన హృదయం. మన గొప్పదనమందయు పక్కన పెట్టి సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధానములో కన్నీళ్లు విడిచి మొరపెట్టి, నేనేమి లేదు దేవా, నా కుటుంబం ఏమి లేదు ప్రభువా, నాకున్నదేది ఏమి లేదని మనము విరిగిన పగిలిన స్వభావంలోని కలిసి మనలో నుండి క్రీస్తు ప్రకాశమా ఉన్నది. మనకెదురుగా ఉన్న ప్రతి శత్రువు కూలిపోతుంది. ఆమేన్. అదే ఇక్కడ మాట్లాడే 3 అంశాలు మనము ధ్యానించినాము.
ఒకటి చెప్పండి, దేవుని చేతిలో అనుకూలంగా మారలేనిన జగటమను. మనం ఆ గుమ్మిలో ఉండకూడదు. రెండవది, దేవుడు పగలగొట్టిన మట్టి పాత్రం లాగే మనం ఉండకూడదు. కానీ మనం ఎలా ఉండాలి? మనము స్వయం పగిలి మనలో నుండి యేసు ప్రభు ప్రకాశించిన వారు, మనలో నుండి మమ్మల్ని చూసిన వారు యేసయ్య దేవుడు వెలుగు చూడాలి మనం. ఆమేన్. మత్తయి సువార్తలో ఒక వాక్యం ఉంది, మీ జ్ఞానము ఈ లోకములో ఉన్న శాస్త్రంలో పరీక్షలో జ్ఞానము కంటే, అంటే ఇంకొక వాక్యం కూడా ఉంది కదా, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపవలను. మత్తయి సువార్త 5వ అధ్యాయములో వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపవలను. అంటే మనలో ఉన్న ఒక వెలుగు ఉంది, అది యేసయ్య దేవుడు. ఇప్పుడు చూడండి, ఈ పిక్చర్లోనికి చూడండి, మనము మట్టి పాత్ర. ఆ మట్టి పాత్రం పగిలితే మనలో నుండి యేసయ్య దేవుడని వెలుగు బయటకు రావాలి. హల్లెలూయా చెప్పండి. ఆ విధంగా యేసయ్య దేవుని కొరకు పగిలిన విధంగా మన జీవితం మారడానికి మనము మమ్మల్ని సమర్పించుకుందాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్.